పరిశుద్ధ లేఖన గ్రంథములో యోహాను రాసిన సువార్త గ్రంథము 20వ అధ్యాయ భాగము మొదటి వచనము 2వ వచనాన్ని ఒకమారు చదువుకుందాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచి, మార్కు సువార్త గ్రంథము 16వ అధ్యాయ భాగము మొదటి వచనము చదువుదాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమెయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. చాలు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తుదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఈ దినము ప్రత్యేకమైన దినము, ప్రత్యేకమైన సందర్భము ఏమిటనగా, శుక్రవారం రోజున ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి ఆయన 3వ దినమున అనగా ఆదివార కాలమున ఉదయకాలమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు ఆయన సమాధి తెరవబడి ఉండుట చూచిన సాక్ష్యాలు బయట బైబిల్ గ్రంథములో మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఈ దినము నేను చెబుతున్నటువంటి అంశ భాగము, నేను చెబుతున్నటువంటి వాక్య భాగము మూల స్థితి ఏమిటనగా, నా యేసయ్య మరణము నుంచి లేచిన దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మరణించిన తర్వాత లోకములో ఉన్నటువంటి వారందరూ చేస్తున్న ఒక అలవాటు, పాత నిబంధన గ్రంథములో కూడా క్రొత్త నిబంధన గ్రంథములో కూడా మనకు ఆనాటి అలవాటు, ఆచారము, ఆనాటి పద్ధతులు కొన్ని మనకు కనబడుతూ ఉంటాయి. బ్రతికినప్పుడు సరిగా చూడరు, బ్రతికినప్పుడు సరిగా పట్టించుకోరు, బ్రతికినప్పుడు బాధ్యతలు ఉండవు, పట్టించుకోరు, మాటకు విలువ ఉండదు, చేతలకు విలువ ఉండదు. కానీ మరణించిన తర్వాత చాలామంది చాలా ప్రాముఖ్యత, బాధ్యతగా భావిస్తూ ఉంటారు. అదేమిటనగా, మరణించిన తర్వాత ఎంతో ప్రేమ ఉన్నట్టుగా, ఎంతో బాధ్యతలు ఉన్నట్టుగా నానా రీతులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేను చాలాసార్లు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే మరణించక ముందు నేను చాలా గృహాలకు వెళ్తాను. అంటే ఎవరైనా మరణించక ముందు వారిని చూడడానికి, పరామర్శించడానికి, వారి కొరకు ప్రార్థన చేయడానికి చాలా గృహాల దగ్గరికి వెళ్తున్నప్పుడు బెడ్ పైన ఉన్న పేషెంట్స్ ఎలా ఉంటారంటే, ఏడ్చిన తల్లిదండ్రులు చూశాను, ఏడుస్తున్న వారిని చూశాను, పట్టించుకోరని బాధపడ్డ వారిని చూశాను, బోరున ఏడుస్తూ వారి బాధను వ్యక్తపరుస్తున్న వారిని చూశాను. చూసిన వారు మళ్ళీ అంటారు ఒక మాట, ఏంటంటయ్యా, ఇది మీ మనసులో పెట్టుకోండి, ప్రార్థన చేయండి, నా ఇంట్లో నా కోడలకు చెప్పకండి, నా కొడుకుకు చెప్పకండి, నా బిడ్డకు చెప్పకండి, నా అల్లుడికి చెప్పకండి అని మాట్లాడడం నేను వింటాను. కారణం ఏంటంటే, వారి ప్రవర్తనలు కూడా చాలామందికి గాయాలు పరిచినటువంటి సందర్భాలు కనబడుతూ ఉంటాయి. ఎవరైతే గాయపరిచారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే మానసికంగా కృంగదీశారో, మరలా వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ వీరే బహుప్రేమ ఉన్నట్టుగా మరలా సమాధి దగ్గరికి ఏం తీసుకువెళ్తారు? ఎవరో చికెన్ అన్నారు, ఎవరో అనిల్ చికెన్ తీసుకుపోతారట. ఇంకా మటనా? రైట్, మటన్ కూడా తీసుకెళ్తారట. ఇంకా క్యాండిల్సా? క్యాండిల్స్. ఇంకా మీరు ఎప్పుడన్నా మటన్ చికెన్ అనిల్ ఇస్తే నమ్మకండి అన్న సంగతి. రైట్, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. వాడు ఉన్నట్టుగా చెప్పాడు. చాలామంది మటన్ చికెన్ ఏం పట్టుకుపోరు, వండినది చికెన్ కర్రీ, మటన్ కర్రీ పట్టుకుపోతారు. మటన్ చికెన్ కూడా పట్టుకుపోడు. బతికినప్పుడు పెట్టండి, మటన్ చికెన్ ఎందుకు పెడతారు అక్కడ? సరే, మంచి బిర్యానీ, కొందరు ప్రేమ ఉన్న వాళ్ళు ఇంకొంచెం రకరకాల వంటలు చేసుకొని పోతారు, కొందరు స్వీట్స్. నేను అంటాను, చనిపోయిన తర్వాత నువ్వు చేసేది ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు.
మనైన శరీరం మనలో కలిసిపోవలసిందే, ఆత్మ తిరిగి దాన్ని అనుగ్రహించిన దేవుని యొద్దకు వెళ్ళాల్సిందే. అంతే తప్ప నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. అక్కడ ఎంత గ్రాండ్గా మార్బుల్ వేసి గ్రైనైట్ వేసి నువ్వు సమాధి కట్టినా, లేకపోతే ఎన్ని సుగంధ ద్రవ్యాలు పెట్టినా, ఏదో మన ప్రేమను వ్యక్తపరచడానికి చేసే పద్ధతులు, కానీ ఆ శరీరము అక్కడ కనబడుతుంది, లోపల ఉంటుందేమో కానీ ఆత్మ అక్కడ ఉండేది కాదు. నేను అంటున్న మాట ఏమిటంటే, ఆనాటి కాలంలో కూడా యేసు ప్రభు మరణించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రేమ గలవారు స్త్రీలట యేసుకు పూయవలనని ఏం తెచ్చారట? సుగంధ, అందరూ చెప్పండి, ఏ ద్రవ్యములు? సుగంధ ద్రవ్యములు తీసుకొని తెల్లవారే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఇంకా చీకటిగా ఉండి ఇంకా తెల్లవారక మునిపే పొద్దున లేచి, నేను అనుకుంటే రాత్రి అన్ని సిద్ధపరుచుకున్నారేమో, రేపు 3వ రోజు కదా కనుక సమాధి యొద్దకు వెళ్దాం, సుగంధ ద్రవ్యములను పూద్దామని ఆలోచనతో వచ్చినటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు యేసు యొద్దకు రావాలని సిద్ధపాటు కలిగి వస్తున్నటువంటి వారు కనబడుతున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటి గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఈ మాటలు చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో లేఖనాలు రాసిన మాట, 3వ దినమున తిరిగి లేస్తానని వాగ్దానము చేసిన దేవుడు ఆయన మాట తప్పనివాడు అని రుజువైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాటను చాలామంది విరుద్ధముగా మాట్లాడుతున్న వారు ఏమంటున్నారంటే, 3 దినములు ఎలా అయింది పాస్టర్ గారు, దినమునకు 24 గంటలు కదా, మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడంటే రాత్రి 12 గంటల వరకు ఎంత అవుతుంది? ఇంచుమించుగా 9 గంటలు. ఆ తర్వాత మరుసటి రోజు, దాని తర్వాత ఇంకొక 4 గంటలు, 5 గంటలు అనుకుందాం, అంటే ఇంచుమించుగా 19 గంటలు, ఒక 20 గంటలు అవుతున్నాయి. 24 + 19 అంటే 20, 31, 35 గంటలు, 36 గంటలు మాత్రమే అవుతుందనగా 1.5 దినముతో సమానము కదా 3 దినాలు ఎలా అని లెక్కలు వేసిన వారు ఉన్నారు. కానీ వాస్తవానికి మనం వేసే లెక్కలు కూడా ఒకలాగా ఉంటాయి. ఏంటంటే శుక్రవారం ఒక దినము, శనివారం ఒక దినము, ఆదివారము మరొక దినముగా, 3వ దినముగా భావిస్తూ ఉంటాం. ఎలాగైతే ఏమిటి, దేవుడు 3వ దినమున తిరిగి లేస్తాడు అన్నటువంటి మాట ప్రకారముగా, ఆయన మాట ఇచ్చిన రీతిగా చెప్పిన ప్రకారముగా ఆయన 3వ దినమున లేచిన సజీవుడైన దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన 3వ దినమున లేచి ఉన్నాడు. పెందల కడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆదివార కాల సమయమున ఆయన సమాధి తెరవబడి ఉండుట చూచిన స్త్రీలు ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్త్రీలు ధన్యులు. ఆమెనరా? నాకు సంబంధం లేనట్టున్నారు మీరంతా. చెప్పండి, స్త్రీలు ఇంతేనా మీ ధన్యత? చెప్పండి, స్త్రీలు ధన్యులు. కారణం ఏంటంటే, నేను అంటాను ఒక చిన్న మాట, ఈరోజు సందర్భాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. అదేమిటంటే, యేసు సమాధిలో లేడు అన్న వర్తమానం మొదటగా చూచినది మేమే అనండి. ఆయన లేచి ఉన్నాడన్న వర్తమానమును మొదటిగా తిలకించిన వారు, చూసిన వారు, వర్తమానము తీసుకున్నవారు, వర్తమానం మోసినటువంటి వారు ఆనాటి కాలంలో మొదటి వారే స్త్రీలై ఉంటున్నారు. కారణం ఏంటంటే, యేసుని ప్రేమించిన శిష్యులు వారు, యేసును ప్రేమించిన వారు అరుణోదయమున లేచి యేసు యొద్దకు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆశ కలిగినటువంటి వారు చూసిన వర్తమానం ఏంటంటే, యేసు సమాధిలో లేడు అని. ప్రపంచంలో చాలా చాలా గొప్ప గొప్ప వారు ఉన్నారు. దేవుడు అని పిలువబడుతున్న వారు కూడా ఉన్నారు. రాజులైనటువంటి వారు ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి వారు ఉన్నారు, మంచి శాస్త్రులు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, మంచి సైంటిస్టులు ఉన్నారు, మంచి మంచి అనుభవం కలిగినటువంటి వారు ఉన్నారు, గొప్ప పేరుగాంచిన వారు ఉన్నారు, యుద్ధాలు గెలిచిన వారు ఉన్నారు, అనేక మంది రాజ్యాలు స్థాపించిన వారు ఉన్నారు, రాజ్యాలు జయించిన వారు ఉన్నారు. ఎంతమంది ఎన్ని చేశారో నాకు తెలియదు, కానీ రాజ్యాలను ఏలిన వారు, పరిపాలన చేసిన వారు ఎవరైనా, ఎటువంటి వారైనా కానీ ఒక దినమున వారి ప్రాణాన్ని కోల్పోయి ఉన్నటువంటి వారందరూ కూడా ఒక దినమున గ్రాండ్గా, ఘనముగా సమాధి కార్యక్రమము చేయబడ్డది. ఆ తర్వాత సమాధి కట్టబడినటువంటి సందర్భాలు కూడా ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. నేను చెన్నైకి వెళ్ళాము ఒకసారి, గడిచిన
లాస్ట్ 2 years బ్యాక్ చెన్నైకి వెళ్ళినప్పుడు మెరీనా బీచ్ దగ్గరలో సమాధులు ఉన్నాయి అక్కడ. ఈ సమాధులు ఎలా ఉన్నాయంటే కొన్ని ఎకరాలలో ఉన్నాయి ఆ సమాధులు. ఈ సమాధులు ఎకరాలలో ఉన్నాయి. ఆ ఎకరాలలో ఉన్నాయన్నీ ఎలా ఉన్నాయంటే మంచి గార్డెన్లా ఉన్నాయి, సమాధులు తోటలాగా లేదు. ఈ మధ్యకాలంలో సమాధులు తోటకు పోవాలంటే భయపడతారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అటువంటి తోటల గురించి చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే గార్డెన్లా ఉన్నాయి అవి కదా, మంచి గ్రాండ్గా కట్టారు అవి. చాలామంది తిలకించడానికి చూడడానికి చాలామంది వస్తున్నారు. వచ్చిన వారందరూ అక్కడ కొన్ని బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ పైన రాసిన పేరు ఏమిటంటే ఫలానా వ్యక్తి ఫలానా దినమున జన్మించాడు, ఫలానా దినమున మరణించాడు, వారి చరిత్ర ఇది, వారి పేర్లు కొంత హిస్టరీ రాసినప్పుడు అది చూసి చెప్పే ఒకే ఒక మాట ఏమిటంటే మృతి చెందినాడు, జన్మించాడు. ఈ 2 మాత్రమే మనకు కనబడుతూ ఉంటాయి. కానీ అన్ని సమాధులలో ప్రతిదీ ఘనంగా గ్రాండ్గా కట్టబడిన సమాధులు చూస్తున్నాను. చాలా విచిత్రమైన సమాధి ఏంటంటే అది సెలబ్రిటీగా లేకపోతే చాలా చరిత్రాత్మకంగా మిగిలిపోయిన సమాధి ఏంటంటే తాజ్ మహల్. ఏ మహల్? చాలామంది అనుకుంటారు తాజ్ మహల్ అంటే పెద్ద గ్రాండ్గా ఉంటుందేమో. షాజహాన్ తన భార్యకు కట్టించిన ఒక చక్కటి మహల్ అనుకొని చూడడానికి వెళ్తారు. దాన్ని కరెక్ట్గా పేరు చెప్పాలంటే బొందలగడ్డ అనాలి మనం, కాదా? మరి ఎందుకు నవ్వుతారు మీరు? తాజ్మహల్ ఏం గడ్డ? బొందగడ్డ. అచ్చమైన తెలంగాణ భాష చెప్పాలి, అంతేగా. ఎవరి సమాధి అక్కడ? తన భార్యకు కట్టించిన సమాధి ఉంది అందులో. దాని లోపలికి వెళ్తే ఆ సమాధి మీకు కనబడుతుంది. దానిపైన ఒక చక్కటి అలంకరణగా కట్టినటువంటి సమాధి పేరే తాజ్మహల్. దాని కొరకు చాలామందికి ఒక ప్రేమ గుర్తుగా కూడా చాలామంది బహుమానాలు ఇస్తారు ఈ సమాధి పెట్టనే. అవునా చెప్పరే? అంతేనా? దీన్నే బహుమానంగా ఇస్తూ ఉంటారు. ఏది ఇచ్చినా ఒకటి మాత్రం గుర్తయిందంటే సమాధి చేయబడింది, సమాధిలో ఉన్న స్థితి ఉంది, కానీ తెరవబడిన సమాధులు ఎక్కడ మనకు కనబడినట్టుగా లేవు. ఎంతమంది ఘనులు ఉన్నారు, ఎంత పలుకుబడి ఉన్నవారు ఉన్నప్పటికీ, రాజ్యాలు జయించిన వారు ఉన్నారు. అలెగ్జాండర్ రాజ్యాలు జయించాడు కానీ సమాధి చేయబడ్డాడు. మంచి చక్రవర్తులు రాజ్యాలు వెళ్ళిన వారు ఉన్నారు, సమాధి చేయబడ్డారు. ఇప్పటి కూడా అమెరికాలో, ఆ ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో, ఇండియాలో, అనేక దేశాల్లో అనేక మంది నాయకుల సమాధులు చేయబడ్డాయి, కట్టబడ్డాయి. కానీ ఇప్పటికీ అలాగనే ఉన్నాయి. కానీ ఈ కాలంలో చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడే కాదు, ప్రపంచం యావత్తులో మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో అనేక రీతులుగా కనబడుతున్న సమాధులు కనబడుతుంటాయి. కానీ ఒక సమాధి మాత్రమే విచిత్రమైన సమాధి కనబడుతుంది. అదేంటంటే ప్రతి సమాధి మూయబడిన సమాధులు కనబడతాయి, ఒక్క సమాధి మాత్రము తెరవబడిన సమాధి కనబడుతుంది. అది నా యేసయ్య సమాధి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చెప్పలు గట్టిగా, ఓసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా యేసయ్య మరణము నుండి జయము పొందినవాడు అని చెప్పడానికి ఇది చాలా ప్రాముఖ్యమైన సాదృశ్యముగా నేను బయలుపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగనే ఒకసారి ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ సమాధి కార్యక్రమంలో ఆ సహోదరి, ఒక తల్లి మరణించింది. మరణించిన తల్లి విదేశాల్లో ఉంది. ఎక్కడున్నా కానీ పాస్టర్కు అలవాటు ఏంటిది? వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి దర్శించాలి, ప్రార్థన చేయాలి అన్న ఆలోచన ఉంటుంది కదా. వాళ్ళ అత్తగారు దాదాపుగా విదేశాల్లో చనిపోయిందనగా యెరూషలేములో దర్శించడానికి వెళ్ళిందట. ఈ మధ్యకాలంలో కూడా యెరూషలేం ఇజ్రాయెల్ టూర్స్ అని చాలా ప్యాకేజెస్ వస్తున్నాయి. అలాగనే ఈ సహోదరు కూడా యెరూషలేము ఆ ప్రాంతాల్లో దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె దౌర్భాగ్యమో మంచి అదృష్టమో నాకు తెలియదు, కానీ అక్కడే అకస్మాత్తుగా మరణించిందట. మరణించిన తర్వాత చాలామంది అనుకున్నారట ఈమె మంచి పరిశుద్ధమైన స్థలానికి వచ్చి ఏమైంది,
మీరేమైనారు? హల్లెలూయా. మంచి పరిశుద్ధమైన స్థలానికి వచ్చి చనిపోయింది ఈ తల్లి మహాధన్యురాలు అని అనుకున్నారట. ఇప్పుడు ఈమెను ఏం చేద్దాం? ఇంటికి పంపిద్దామా, లేదా ఇక్కడే సమాధి చేద్దామా అని ఆలోచన వచ్చిందట. ఇంటికి పంపిద్దామంటే మళ్ళీ ఇండియాకి పంపించాలంటే ఈ తల్లికి ఖర్చు చాలా అవుతుంది. మామూలుగా వెళ్ళడం వేరు, ఒక భౌతిక దేహాన్ని శవమును పంపించాలంటే చాలా ప్రాసెస్ ఉంటాయి, చాలా నియమాలు ఉంటాయి, చాలా పర్మిషన్స్ తీసుకోవాలి, అనేక రకమైనటువంటి కట్టుదిట్టలు, అనేకమైన నియమాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ ఎక్కువగా ఖర్చు వస్తుంది. ఈ ఖర్చులు చాలా ఉంటాయి కనుక అక్కడ ఉన్నటువంటి వారు అనుకున్నారట, అంత దూరం మళ్ళీ పంపించడం ఎందుకు, ఆఖరికి మరణించింది కదా, అక్కడ వెళ్ళినా ఏం చేస్తుంది, కనుక ఇది సాధ్యమయ్యే పని కాదు, ఇక్కడనే ఆ తల్లికి సమాధి చేద్దాము అని అనుకున్నారట. సమాధి చేద్దాము అనుకున్నటువంటి ఆ కాలంలోనే ఎందుకైనా మంచిది, ఇండియాలో ఉన్నటువంటి వారి తల్లి, వారి కోడలికి, వారి కొడుకుకి మనం ఫోన్ చేద్దాము, ఒకవేళ వారు ఏమంటారు చూద్దామని అన్నప్పుడు వారు ఫోన్ చేశారట. అమ్మా, ఇదిగో మీ అత్తగారు చనిపోయారు, నాయన మీ తల్లిగారు చనిపోయారు, మరి ఏం చేయమంటావు? మేము మరలా ఇండియాకి పంపించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు, చాలా ఖర్చుతో కూడిన పనులు ఇవి, కనుక ఏం చేయమంటావు? పంపించమంటావా, ఇక్కడ సమాధి చేయమంటావా అని అంటే ఆ కుమారుడు అన్నట్ట, మీకేమనిపిస్తుంది అంకుల్, పంపిస్తే మంచిదా, చేస్తే మంచిదా, మీరు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి అని అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ మాట్లాడుకొని అన్నారట, నానా అక్కడికి వచ్చిన నీ తల్లిని మీరు ఏమీ చేయలేరు, కనుక మేము ఇక్కడనే మంచి ప్రదేశంలో యెరూషలేములో చనిపోయింది కదా, కనుక ఆమెను ఇక్కడ మేము సమాధి చేస్తాము, పాతి పెడతాము, మేమన్నీ చేసిన తర్వాత ఒక వీడియో తీసి మీకు పంపిస్తాము, కనుక మీరు అలాగూ ఆనందపడండి, అంతకు మించి మనం ఏం చేయలేము, ఎందుకొరకన్నా మళ్ళీ మీ దగ్గర పంపించాలంటే చాలా ఖర్చు అవుతుంది, కనుక ఆలోచించుకోండి అని వారు సలహా ఇచ్చారట. ఆ మాట విన్నటువంటి కోడలు అంటదట, అస్సలు వద్దు, ఏం వద్దు, అక్కడ సమాధి చేయడము నేను ఒప్పుకోనదట. అందరు ఎప్పుడు ఒకసారి ఏం ఒప్పుకోదట, అక్కడ సమాధి చేయడము నేను ఒప్పుకోను అన్నదట. అంతలో కొడుకు అంటున్నాడు, ఏమెందుకే ఆడ ఎందుకు ఒప్పుకోవు, ఇక్కడికి రావాలంటే నేను మళ్ళీ లక్షలు కట్టాలి కదా, పర్వాలేదు అక్కడే సమాధి కానివే అంటే నేను సస్యమీరో ఒప్పుకోనని బిగ్గరగా గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న వారితో కూడా వాదిస్తుంది, ఎంతైనా పర్వాలే, ఎంత ఖర్చు అయినా పర్వాలే, మా అత్తగారిని మళ్ళీ నా దగ్గరికి. ఇటువంటి ప్రేమ గల కోడలు ఉంటే ఎంత సంతోషం. హలో, ఉంటారా ఇటువంటి ప్రేమ గల్లోళ్ళు? ఉన్నారా? మీరు నిశ్శబ్దంగా ఉంటారంటే మీ అర్థమైంది నాకు. హల్లెలూయా. ఈ కోడలు అంటది, నాకు అవన్నీ చెప్పకు, మా అత్తగారిని నా దగ్గరికే పంపు అని అడుగుతుంది అట. ఆఖరికి భర్తకు అర్థం కావాలి, ఎందుకింత పోరు పెడుతుంది, ఎందుకింత డిస్టర్బ్ చేస్తుంది, ఎక్కడైతే సమాధి అయిపోద్ది కదా, ఇక్కడ రావాలి అంటే మళ్ళీ నేను ఇంత ఖర్చు పెట్టాలి అని అంటున్నప్పుడు అందరూ కుటుంబస్తులు, ప్రక్కన ఉన్నవారు, బంధువులు వారందరూ వచ్చి సంజాయించారు. ఎంత సంజాయించినా కానీ ఆమె మాత్రం ఒప్పుకోలేదట. అంటదట, నా అత్తగారిని ఎక్కడ తేవాలా, ఇండియాకే తీసుకురావాలి. ఆఖరికి అర్థం కాక పాస్టర్ గారు పోయి అడిగినట్టే, ఎందుకమ్మా అంత పోరు పెడుతున్నావు అని అంటే ఆమె సీరియస్గా ఒక మాట్లాడదట, యెరూషలేమంటే నీకు తెలుసా పాస్టర్ గారు, యేసు ప్రభు చచ్చిపోయాడు, లేచాడు అక్కడ, నా అత్తగారు కూడా అక్కడ ఉంటే లేస్తుందేమో, నా అత్తగారు లేడం నాకు అస్సలు ఇష్టము లేదు, కనుక నా అత్తగారిని ఇండియాకే తీసుకురా. ఇప్పుడు ఈమె ప్రేమ గలదా ఏదో మీకు అర్థమై ఉండొచ్చు. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మాట్లాడేటప్పుడు ప్రేమ కనబడుతుంది, కానీ లోపల ఇంకొకటి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి దెబ్బసారి గట్టి ఒకసారి హల్లెలూయా. యేసు ప్రభు లేచిన స్థలం అది. యేసు ప్రభు లేచిన ఆ కాలంలో సమాధులు తెరవబడ్డాయని విన్నాను కదా. మరలా ఆయన రాకడ వచ్చినప్పుడు అక్కడ అద్భుతాలు జరుగుతాయి కదా.
కనుక ఆ స్థితిలో మరలా మా అత్తగారు బ్రతుకుండడం నాకు అస్సలు ఇష్టము లేదు అన్నారు. ఒకవేళ అటువంటి కోడలు ఉంటే జాగ్రత్త అమ్మా. హల్లెలూయా, చెప్పడి గడికి ఒకసారి హల్లెలూయా అనే ఆలోచనతో అక్కడ వద్దన్నదట. నేను అంటున్న మాట ఏంటంటే, ఆయన లేచిన స్థలము ఎంత పరిశుద్ధమైనదో, ఎంత పవిత్రమైనదో, ఎంత ప్రభావము గలదో కొందరు స్త్రీలకు భయాన్ని పుట్టించిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులు పైకిద్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అనుకున్నారు ఆయన చెప్పినట్లుగానే ఆయన 3వ దినమున తిరిగి లేచిన దేవుడు వింటున్నాడు. ఉదయకాలమే లేచి చూచినప్పుడు కనబడిన విషయం ఏంటంటే, తెరవబడిన సమాధి. ఆ ఇజ్రాయేల్, ఆ యెరూషలేము, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అనేక సమాధులు కనబడుతుంటాయట. కానీ ఒక సమాధి మాత్రం ఎలా కనబడుతుందంటే, తెరచిన సమాధి కనబడుతుంది. ఆ సమాధిని చూసినప్పుడు ఒక గొప్ప సాక్ష్యము, గొప్ప వర్తమానం ఏమిటంటే, ఇందులో ఉన్నవాడు యేసయ్య. ఆయన మరణమును గెలిచి లేచిన దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగా. అందరి చేతులు పైకి చెప్తాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణమును గెలిచాడు, మరణపు ముళ్ళును విరిచాడు. లోకం అనుకుంటుందట ఆయన మరణము ద్వారా అన్నీ ఆగిపోతాయి, ఆయన మరణము ద్వారా అనేకమైన కార్యక్రమాలు ఆగిపోతాయి, సువార్త ఆగిపోతుంది, సువార్త కార్యక్రమాలు ఆగిపోతాయి, రాజ్య స్థాపన ఆగిపోతుంది అనుకున్నారు. కానీ ఆయనను చంపడం ద్వారా సమస్తము మూయబడుతాయి అనుకున్నారట. కానీ ఆయన మరణమును ఆపగలిగిన నాథుడు ఎవరు లేరు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా ఒక చిన్న సందేశాన్ని మీకు పరిచయం చేసి మీరు అలసిపోకముందే, విసిగిపోకముందే ముగించడానికి ప్రయత్నము చేస్తా. మత్తయి సువార్త గ్రంథము 27వ అధ్యాయ భాగము. మత్తయి సువార్త గ్రంథము 27వ అధ్యాయ భాగము. 27వ అధ్యాయ భాగము 59వ వచనం చదివాడు. 59, 60వ వచనం చదివాడు. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. అందరూ ఇప్పుడు ఒకసారి గట్టిగా హల్లెలూయా. చేతుల పైకిద్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న విషయాన్ని మీకు పరిచయం చేస్తా. యేసు లేచాడు అని చెప్పడానికి ఒక క్రియ దేన్ని బట్టి చెప్పగలుగుతాం ఆయన లేచాడని? ఆయన లేచాడు అని చెప్పడానికి దేన్ని బట్టి మనం చెప్పగలుగుతాం? ఇప్పుడు ఇంతసేపు చెప్పింది అదేగా. ఏం చెప్పాను? తెరచిన సమాధి. తెరచిన సమాధి గురించి రాసినప్పుడు దేవుని వాక్య గ్రంథములో ఆ సమాధి యొద్దకు వెళ్ళిన వారే నానా రకాల ఆలోచనలతో, తలంపులతో సమాధి దగ్గరికి వెళ్ళినట్టు కనబడుతుంది మనకు. ఒకసారి దినమున ఆ సమాధి యొద్ద కనబడిన ఒక చిత్రాన్ని మీకు పరిచయం చేసి ముగిస్తాను. అదేమిటంటే, అందులో మనకు కనబడుతున్న ఒక విషయం ఏమిటంటే, తొరలించబడిన రాయి అన్న విషయం కనబడుతుంది. ప్రతి సమాధి మూయబడిన సమాధి. ఈ సమాధి అందరూ చెప్పాలి. ఈ సమాధి గట్టిగా. ఈ సమాధి తెరవబడిన సమాధి. అందరూ చెప్పండి. ఈ సమాధి తెరవబడిన సమాధి.